వందనాలమ్మ, మీ అందరికి వందనాలు. దేవుని పాదసన్నిధికి వచ్చినప్పుడు మనము దేవుని ఆరాధించటం, ఆయన స్తుతించటం, ఆయన వాక్యం వినటం ప్రక్కన పెడితే మొదట మనము నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మౌనంగా ఉండటం. బహుశా దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన దీవుల్ని పొందుకోవటానికి వచ్చాం. కానీ దీవుల్ని పొందుకోవటానికి వచ్చిన నీవు శాపానికి లేకపోతే దేవుని కోపానికి బహుశా వారసుడు అయితే బహుశా నువ్వు నేను ఏం చేయలేం. కనుక దేవుని పాసనకి వచ్చినప్పుడు మొదటగా మౌనంగా ఉండటం నేర్చుకోండి. ఒక దైవజనుడిగా మిమ్మల్ని నేను గద్దించలేను, ఎందుకంటే నాకంటే పెద్దవారు కాబట్టి. బహుశా మీరు నేర్చుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. కుర్చీలు లేవు, కుర్చీలు అన్నపూర్ణక్క వాళ్ళు తీసుకెళ్ళి ఇంకా తీసుకురాలేదు, అందుని బట్టి కుర్చీలు లేవు కాబట్టి కిందే కూర్చోండి, ఓకేనా. నిర్గమకాండ గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనాన్ని మన ధ్యానాంశం నిమిత్తం మనం చదువుకున్నాం. నిర్గమకాండ గ్రంథం 2వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనము చదువుకున్నాం. లేఖనం ఉన్నవారు దయచేసి చూడండి. తమ్ముడు చదువుతుండగా 24వ వచన భాగం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. నేను మళ్ళా చదువుతున్నాను, తమ్ముడు చదివింది. కాగా దేవుడి వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. అందరు తల వంచండి. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఒక అమూల్యమైన మాటను మేము చదువుకున్నాం. ఈ యొక్క మాటను వివరించడానికి నా సామర్థ్యత, నా జ్ఞానం సరిపోదు, కానీ నీ ఆత్మ సంబంధమైన దైవికమైన జ్ఞానముతోటి నన్ను బలపరిచి మా అందరినీ నీ వాక్యం చేత సంధించి ఆరాధనకు పురుకొల్పమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ మాట మనం బైబిల్ గ్రంథంలో అనేకమైన సార్లు చదువుకున్నాం. బహుశా ఈ యొక్క మాట గురించి తెలియని వాళ్ళు, లేకపోతే ఈ యొక్క మాట గురించి వినని వారు ఒక క్రైస్తవులుగా ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. ఎందును బట్టి అంటే ఇది అందరికీ తెలిసినటువంటి వాక్య భాగం. మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే విధానం, మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే తీరు చాలా అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం అండి. ఆయన మనలను మర్చిపోయే దేవుడు కాదు. ఈ మధ్యాహ్న కాలవేళ దీని గురించి మనం ధ్యానిద్దాం. బహుశా ఈ లోకంలో అనేకమైన పాటలు ఉంటాయి కొంతమంది గురించి. బహుశా రాజు ఆ మధ్యలో బహుశా దేవుళ్ళు అనబడిన వారి కోసం అనేకమైన పాటలు ఉంటాయి. అయ్యా నువ్వు ఉన్నావా, ఉంటే అసలు ఉన్నావా, నిద్రపోతున్నావా, పడుకున్నావా, బహుశా మా వైపు చూడటం లేదని చెప్పేసి పాటలు పాడి వారికి బహుశా మన యొక్క స్థితిని, లేకపోతే మన యొక్క పరిస్థితిని గుర్తు చేస్తూ ఉంటారు ఈ లోకంలో చాలామంది. కానీ మన దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కాదండి. మన దేవుడు మనల్ని విడిచిపోయే దేవుడు కాదండి. ఈ యొక్క ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో మ్రగ్గిపోయిన వారిగా ఉన్నారండి. అనేకమైన ఇబ్బందులు పడ్డారు, అనేకమైన శ్రమలు పడిన వారుగా ఉన్నారండి, అనేకమైన బాధలు వచ్చిన వారుగా ఉన్నారండి. పని చేస్తున్నారు, పనికి తగిన జీతం లేదు, పని చేస్తున్నారు, పనికి తగినటువంటి ఆహారం లేదు. బహుశా వారు అన్ని విధాల భయానకమైన పరిస్థితుల్లో ఉండగా వారు అంగలార్చిన వారుగా ఉన్నారు. ప్రభువుకు మొరపెట్టారు, దేవుడి దగ్గర చేరి మూలిగినట్లుగా మనం చూస్తున్నామండి. అయితే ఆ చూస్తున్న దేవుడు, ఆ వింటున్న దేవుడు అంత మాత్రమే కాదు, వారి ఎడల మంచి శ్రద్ధ కలిగినటువంటి దేవాతి దేవుడు సైలెంట్గా ఉండలేదు, కానీ వారిని ఏం చేశాడంట, జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకునేవాడు అండి, జ్ఞాపకము చేసుకునేవాడు.
తర్వాత మోషేను నాయకుడిగా ఎన్నుకుని అద్భుత రీతిగా చివరకు యోర్దానును దాటించాడు. కనాన్ అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు. బహుశా ఎరుకో గోడలు దాటించాడు. అన్ని దాటిస్తూ వస్తే తాను చెప్పినటువంటి, తాను వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి, అంత మాత్రమే కాదు, వారికి సమృద్ధికరమైనటువంటి స్థలానికి వారు నడిపించినట్లుగా మనము చూస్తున్నామండి. ప్రభువు ప్రియమే, ఇలాగా వారి మొరవిని, వారి మూలుగును చూసి అద్భుతంగా వారిని విడిపించిన వాడిగా ఉన్నాడండి. అది మా దైవ గ్రంథంలో మనకుమారు దేవాతి దేవుడు ఇంకా చాలా మందిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా చదువుతాముడు. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 29వ వచ్చిన భాగాన్ని చూడండి. 29వ వచ్చిన భాగాన్ని, మైదాన పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణమును నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించెను. దేవుడు ఆ మైదాన పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని, ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతును విడిపించినట్లుగా, తప్పించినట్లుగా మనము చూస్తున్నామండి. అబ్రహాము లోతు విషయమై మొరపెట్టాడు, ప్రభువా ఆయన్ని కాపాడు, ప్రభువా వారిని రక్షించు. వారు బహుశా అందరిలాంటి వారు కాదు కదా, నా బంధువులు కదా. అంత మాత్రమే కాదు, బహుశా నువ్వు నాశనం చేయటానికి సిద్ధపడినటువంటి ఘోరమైన పాపం వారిలో చూడటం లేదు కదా. ప్రభా నన్ను వారిని క్షమించు ప్రభా అని చెప్పేసి వారి విషయమై అనేక మార్లు దేవాతి దేవుని పాదసంధిలో బ్రతిమలాడి మొరపెట్టి మూలిగినట్లుగా మనం చూస్తున్నాం. తరువాత అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకము చేసుకున్నాడు, వారిని విడిపించాడు. భయంకరమైనటువంటి అగ్ని నుంచి వారిని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించాడు. ఇక్కడ లోతు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చేరిన మనందరిని కూడా ఒకానొక సమయంలో దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఇక్కడ చేరిన ఉద్దేశం అదేనండి. ఆయన ఆరాధించడానికి వచ్చిన ఉద్దేశం అదే, ఆయన ఘనపరచడానికి ఉద్దేశం అదే. అంత మాత్రమే కాదు, ఆయన మన పనులు ప్రక్కన పెట్టి, మన విషయాలన్నీ ప్రక్కన పెట్టి, అంత మాత్రమే కాదు, ఒక పరిపూర్ణమైన మనసుతోటి, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడానికి వచ్చామంటే అది ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాడు. కానీ ఈ ఇశ్రాయేలు వలె మనం మొరపెట్టలేదు. ఇక్కడ అబ్రహాము వలె ఆ దేవాతి దేవునికి మొరపెట్టకపోయినా కూడా మనల్ని జ్ఞాపకము చేసుకున్నటువంటి దేవాతి దేవుడు ఈ మధ్యాహ్న కాలం వేళ మనకు ఆరాధనకు యోగ్యుడు, మన స్తుతికి కారణబోతు. నువ్వు అడగకపోయినా నీకు రక్షణ సిద్ధం చేశాడండి. అంత మాత్రమే కాదు, నువ్వు వెతకకపోయినా ఆయన వెతుక్కుంటూ వచ్చాడండి. అంత మాత్రమే కాదు, నువ్వు ఆయన దగ్గరకు రాకపోయినా కూడా తన కృపా సంకల్పాన్ని బట్టి ఏం చేశాడు? ఆ కనికర సంపన్నుడు నీ దగ్గరకు వచ్చి నేను హక్కున చేర్చుకున్నట్లుగా బహుశా ఈ మంచి దేవుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. నిన్ను వెతకకపోయినా, అందుకని ఒక చక్కటి పాడుకోను, వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను నీవు వచ్చి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. నీ మార్గంబును తొలగితిని, నిన్నెరుగకయే మెలగితిని. కన్నులుగానక తొలగితిని, మంటిని నేనని మరచితిని. మంటిని నేనని మరచితిని. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితి. అవునండి, ఆయన మన వెదకకపోయినా కూడా, మన మార్గం విడిచి మనలో
తిరుగుతున్నప్పుడు, నేను ఆయన ఎరుగకుండా మనం తిరుగుతున్నప్పుడు, కన్నులు కానక మనం తిరుగుతున్నప్పుడు, ఆ మంటి పురుగు అయినటువంటి ఈ యొక్క దీనుణ్ణి, ఈ యొక్క దరిద్రుణ్ణి, అంత మాత్రం పాపపు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ పాపిని ఆ ప్రభువు ఏం చేశాడు? జ్ఞాపకము చేసుకున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల వేళ ఆ జ్ఞాపకము చేసుకున్న యేసుక్రీ ఆ ప్రియ ప్రభువును మనం మనస్ఫూర్తిగా ఆరాధించవలసినటువంటి బహుశా ఆ బాధ్యత మన మీద ఉన్నదండి. అయితే నిన్ను గూర్చినటువంటి జ్ఞాపకం ఆయన అనాది కాల ప్రణాళికని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అయితే ఇదే సందేహం మనందరికి రావచ్చు, ఏంటంటే నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఇదే సందేహం ఆసాబుకు కూడా ఒకసారి వచ్చిందండి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా? దేవుడు నన్ను విమోచిస్తున్నాడా? దేవుడు నా వైపు చూస్తున్నాడా? నన్ను మర్చిపోయాడేమో, నేను ఆయన జ్ఞాపకం లేదేమో, అంత మాత్రం నన్ను జ్ఞాపకం పెట్టుకోవటంలో ఆయన కొద్దిగా తప్పిపోయాడేమో అని చెప్పేసి ఆయన స్తుతించవలసినటువంటి ఆసాబు ఏం చేస్తున్నాడంటే ఒకసారి ఆలోచిస్తున్నాడు. అయితే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఆ మాటలు మనం చూద్దామండి. 77వ కీర్తన 7 నుంచి 9 వరకు వచ్చిన వాళ్ళు చదువు జ్యోతి. 77వ కీర్తన 77వ కీర్తన 7 నుంచి 9 వరకు వచ్చిన భాగాలు. ప్రభువు నిత్యము విడనాడున, ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. ఇక్కడ ఆసాబు అనే భక్తుడు కూడా ప్రశ్నిస్తున్నాడు. మొదటి ప్రశ్న 7వ వచనంలో మనం చూస్తున్నామండి. ప్రభువు నిత్యము విడనాడునా అని అంటున్నాడు. ఎంత ఆవేశంతో, లేకపోతే ఎంత నిరాశతో అడుగుతున్నాడు. ప్రభువా, నువ్వు నిత్యము నన్ను విడనాడుతావా? నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావని, నిన్ను స్తుతిద్దామని చెప్పేసేసి ఒక్కసారి నీ పాద సంధికి వస్తే నాకు సందేహం వస్తుంది, నన్ను నిత్యము నీవు నన్ను విడనాడేవాడవా? చూద్దామండి. అదొక మాట చూసుకున్నాం. దానికి ఆన్సరు విలాప వాక్యాలు 3వ అధ్యాయము 31వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. 3వ అధ్యాయము, ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఏంటంట? అయ్యా, నువ్వు నన్ను ఎల్లప్పుడూ విడనాడతావంటే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, నేను ఎల్లప్పుడూ సర్వకాలము విడనాడు వారును కాదు. బహుశా నిన్ను బాధ పెట్టినా, నిన్ను కష్టపెట్టినా, నా కృపా సమృద్ధిని బట్టి, నీ మీద నాకున్న వాత్సల్యతను బట్టి, నీ మీద నాకున్న ప్రేమను బట్టి నిన్ను ఎప్పటికీ విడనాడేవాడును కాదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, రెండవది ఆసాబు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నన్ను కటాక్షింపకున్నావా? ప్రభువా, నువ్వు నన్ను కటాక్షింపవా అని అడుగుతున్న ప్రశ్నకు కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనంలో అదే దేవుడు తెలియజేస్తున్న 30వ అధ్యాయము 5వ వచనంలో మరొక మాట ఉంది. ఆ మాటను కూడా చదువుకున్నాం. ఆయన కోపము నిమిష కాలముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉండునంట. అయ్యా, నువ్వు నన్ను కటాక్షింపవా అని అన్నందుకు ఆయన తెలియజేస్తున్నాడు, అయ్యా నీ మీద నేను కోపపడతాను, కానీ ఆ కోపం ఎంతసేపు ఉంటుందంట? నిమిషం ఉంటుందండి. కొంతమంది అంటారండి, బహుశా అయ్యా నువ్వు ఎందుకు ఆయనతో పలకవు, ఎందుకో ముఖమాటంగా ఉంటావంటే, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితము బహుశా అతను నన్ను చిన్న మాట అన్నాడండి, ఆ మాట నన్ను బాధిస్తుందండి, అప్పటి నుంచి ఇప్పుడు వరకు బహుశా నేను ఒక్క మాట కూడా పలకలేదండి అని కొన్నిసార్లు అనగా మనం వింటూ ఉంటాం. కానీ మన దేవుడు ఆయన ఎలా తీవ్రమైనటువంటి ఒక పాపిగా ఆయన కోసం బ్రతకవలసిన మనము బ్రతకకపోయినా కూడా ఆ ప్రియ ప్రభు మన ఎడల ఏం చేస్తున్నాడు? దయ చూపుతున్నాడు. ఆయన కోపపడతాడు, కోపపడాలని చెప్పన్నాం, కానీ కోపపడ్డా కూడా ఏం చేస్తున్నాడు? ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును, ఒక్క నిమిషం మాత్రమే కోపపడతాడంట. కనుక ప్రభునందు ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ సమయంలో దేవునితో మాట్లాడుతుండగా కోపించకుండా నిన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీ ఆరాధనకు యోగ్యుడు. అంత మాత్రమే కాదు ఆయన నన్ను సర్వకాలము విడనాడుతాడా అని చెప్పి నీ ప్రశ్నకు సర్వకాలము విడనాడని చెప్పి నీకు భరోసా ఇస్తున్నటువంటి ప్రియ ప్రభు నీ ఆరాధనకు యోగ్యుడు. కనుక బస్ ఈ మధ్యాహ్న కాల వేళ ఆయన ఆరాధించబద్దులమై ఉన్నామండి.
ఆయన స్తుతించబద్దులమై ఉన్నామండి. మనం నిత్యక విడనాడక ప్రేమిస్తున్నటువంటి ప్రియ ప్రభువును మనస్ఫూర్తిగా ఆయన సన్నిధానాన్ని ప్రేమిస్తూ ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన ఇచ్చిన పాత్రలో పాలు పంపులు కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదండి. అందును బట్టి నిన్ను ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువారు తన 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 ప్రాణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో అర్పించాడు. వీపంతా నాగేడు చాలా వలె దున్నబడిందండి, ఒక్క మాట కూడా పలుకలేదండి. అంత మాత్రమే కాదు, తల మీద ముళ్ళ కిరీటముతోటి భయంకర వ్యధ పొందాడు, ఒక్క మాట కూడా పలకలేదు. కారణం, నువ్వు రక్షించబడాలని. నీ మీద ఆయనకు కోపం లేదు కనుకనే బహుశా ఆయన ఇంత శ్రమను వచ్చిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే, నిన్ను ప్రతి క్షణము ఆయన జ్ఞాపకంలో నేను ఉన్నావు కనుకనే ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, ఈ సమయంలో ఆయన నేను స్తుతించబద్దులమై ఉన్నావు. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను, ఒక భక్తుడు ఒక చక్కని పాట రాశాను, నాకు ఎప్పుడు చాలా ఇష్టం ఆ పాట. అయ్యా, నువ్వు కలువరి శిలువలో ఉన్నప్పుడు నీ మనసులో నేనున్నానన్న ఒక వాస్తవం నన్ను నిత్యము స్తుతించటానికి ముందు కొనసాగుతుందని బహుశా శామ్యుయల్ కర్మోజ్ అనే ఒక గొప్ప సేవకుడు పాట రాశాడండి. అవును కదా, ఎంత మంచి మాట అండి. అయ్యా, నువ్వు కలువరి శిలువలో శ్రమను వేస్తున్నప్పుడు, బహుశా నిన్ను 39 ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలతో కొడుతున్నప్పుడు నీ మనస్సులో శ్యాంబాబు ఉన్నాడు, జాన్ ఉన్నాడు, అంత మా సోను ఉన్నాడు, ఇంకా మా ప్రభాక్ ఉంది, ఇలాగా అందరూ ఉన్నారంటే ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. ఒక్క క్షణము కూడా నిన్ను మర్చిపోలేదు కనుకే నీ నిమిత్తము ఆయన శ్రమ అనుభవించాడు, నీ నిమిత్తము ఆయన బాధ అనుభవించాడు, నీ నిమిత్తము తాను తగ్గించుకున్నాడు, నీ నిమిత్తము ఆయన అవమానాలకు గురయ్యాడు, నీ నిమిత్తము ఆయన కొట్టించుకున్నవాడుగా ఉన్నాడు, నీ నిమిత్తము ఉమ్మివేతలకు గురైపోయేవాడుగా ఉన్నాడు, నీ నిమిత్తము అవమానపరిచిన వాడుగా ఉన్నాడండి. అయ్యా, నన్ను ఎందుకు తండ్రి, అయ్యా ఈ యొక్క పాత్ర నీ చిత్తమైతే నా దగ్గర నుంచి తొలగించు అని శరీరం అంటే, బహుశా ఆ తర్వాత వెనువెంటనే ఆత్మ ఏమన్నదండి, ప్రభువా నీ చిత్తమే నెరవేరునుగాక అనగా అంత తీవ్రమైన వ్యధను అనుభవిస్తూ కూడా ఆయన మనసులో నీ ఉన్నావు కనుకనే దేవుడికి తన ప్రాణాన్ని అర్పించిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ వారాంతంలో ప్రభు పాసందికి మనం వచ్చాం. ఆయన పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి పాత్రలో చేయటానికి వచ్చాం. ఏదో నీ బాప్తిసమో, లేదు నీ అర్హతో, నీ ఉద్యోగమో, అంత మాత్రమే కాదు నీ యొక్క సీనియారిటీనో, నేను 40 సంవత్సరాలు అయిందండి, నేను 20 సంవత్సరాలు అయిందండి, నేను 5 సంవత్సరాలు అయింది నమ్ముకొని అనేది ఉంటుంది. బహుశా నీ సీనియారిటీ, నీ అనుభవం అనేది ఈ పాత్రలో చేయటానికి అర్హత కాదు. కానీ ఈ వారములో నువ్వు దేవుడి కోసం ఎలాగా జీవించావు, ఏమో మాట్లాడావు, నీ మాటల్లో ఆయనకు వ్యతిరేకమైన ఏమన్నాయా, నీ యొక్క ఆలోచనలో ఆయనకు వ్యతిరేకమైనవి ఉన్నాయా, నీ యొక్క పద్ధతుల్లో ఆయనకు వ్యతిరేకమైనవి ఉన్నాయా, నీ యొక్క బహుశా నీ దైనందిక జీవితంలో ఆయనకు వ్యతిరేకమైనవి ఉన్నాయా లేవా అని పరిశీలించుకొని ఏమైనా వ్యతిరేకంగా జీవిస్తే బహుశా గత రాత్రే నువ్వు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒప్పుకుంటున్నావంటే నువ్వు అక్రమంగా ప్రవర్తిస్తున్నట్టే. కానీ గత రాత్రి నువ్వు సిద్ధపడి ఇప్పుడు ప్రభువును స్తుతించడమే నువ్వు చేయాల్సింది. కానీ ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావంటే గత రాత్రి నీవు ప్రభు పాసానికి రాలేదని లెక్కండి. అదే ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, కనుక ఆయన జ్ఞాపకం చేసుకున్న ప్రియ ప్రభువును మన నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి వీడని చెప్పినటువంటి బహుశా ఆ ప్రియ ప్రభు మనం మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిద్దామా. పురుషులు బహిరంగ దేవుని స్తుతులు చెల్లిస్తారు, స్త్రీతో మనసు సిలువ ధ్యానం చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి, మనం ప్రార్థన చేసుకున్నాం. స్తుతులు చెల్లిద్దాం.